వీర సాగల ధైర్యం వీడు దొంగ దొరల భరతం భరతాడు మన రేవంత్ అన్న విషయాలు ప్రెస్ వారితోటి టూర్ ప్రోగ్రామ్ మంత్రి గారు ఉంది. పల్లెలలో పోతే పండుగ వాతావరణం ఉంది. ఇలాంటి కార్యక్రమాలను తీసుకొని పోతే కాకపోతే మనోళ్ళకి పాపం చాలా మందికి ప్రోటోకాల్ లేదనేటువంటి గురించి మీడియాకు 2 నిమిషాలు కనుక ముందే వివరిస్తే రాజశేఖర్ గారు ప్రజలందరితో ఉండి మనము మన ప్రజాప్రభుత్వం పెట్టేటువంటి క్యాండిడేట్లు సక్సెస్ కావాలి, గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దయచేసి టీ స్నాక్స్ తెప్పించి ఇవ్వండి, ఇది చేయండి. సదే 500 బోనస్, ఏకకాలంలో రుణమాఫీ, 9 రోజులలో 9,000 కోట్ల రైతు భరోసా, ఇవన్నీ ఇచ్చి రైతులు సంతోషంగా ఉన్నారు, ప్రజలు సంతోషంగా ఉన్నారు. వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇస్తా ఉన్నాం. మొన్ననే ఇందిరాతంగా అందరూ ఈ రోజు కానీ రేపు కానీ మండలాల వారీగా నియోజకవర్గాల వారీగా మీటింగ్లు ఏర్పాటు చేసుకొని సక్సెస్ఫుల్ గా అత్యధికంగా లేనప్పుడు ఎట్లా పోయినామో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంత పెద్ద సంక్షేమ జాతర జరుగుతుంది. వాస్తవానికి దేశంలో నా ఛాంబర్లో దయచేసి ఆ ఛాంబర్లో కూర్చుంటే బాగుంటుందని చెప్పి మంత్రి గారు అంటున్నారు. మా మీడియా మిత్రులందరికీ కూడా మీ లక్ష్మణ్ కుమార్ మీ అన్నగా మరియు రాజకీయ వరంగల్ ఉమ్మడి జిల్లాకు ఏఐసిసి పిసిసి వారి యొక్క ఆదేశానుసారం ఈరోజు రావడం జరిగింది. దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే కొంతమంది ముఖ్యమైన విఐపిసి జయనేతలు ఇంకోటి ఏంటంటే మాకు ముఖ్య నాయకులతో విషయం చర్చ చేసుకున్న తర్వాత బ్రీఫ్గా మీతో మాట్లాడతాం. ప్లీజ్ మీరు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ మాకు టైం ఇవ్వండి ప్లీజ్. ఒక గంట సేపు సమయం పడుతుంది కాబట్టి దయచేసి మీరందరూ ఆ రూమ్లో కూర్చుంటే మీడియా సోదరులందరికీ పార్టీ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీకు మీడియా అడ్రస్ చేస్తారు. దయచేసి మీడియా సోదరులందరూ కూడా సహకరించారు. అందరికీ నమస్కారం. ఏమైనా డిఫరెన్సెస్ వస్తే యాత్ర ఇంకోది ఏ ప్లేస్ అనేది కొద్దిగా ఉంటాయి కాబట్టి కొద్దిగా సహకరించండి దయచేసి. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రియతమ మా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన వారి నేతృత్వం లోపల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి సోదరిమణి మీనాక్షి నటరాజన్ గారు, మా ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల 25వ తారీఖు సాయంత్రం ఎల్లందు నుంచి వర్ధన్నపేట నియోజకవర్గం మా గౌరవ శాసనసభ్యులు మా సహచార మిత్రులు మా అన్నగారు నాగరాజు అన్నగారు
వారి యొక్క నియోజకవర్గం లోపల పాదయాత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి విగ్రహం వరకు పాదయాత్ర జరుగుతుంది. దానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ సంబంధించి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా స్వర్ణక్క గారు, మా రాజేందర్ గారు, అశోక్ గారు, భరత్ చంద్ర గారు, ప్రతాప్ గారు, వీరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులంతా కూడా ఆ జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులకు, గౌరవ శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, మేయర్సు, మరి మాజీ మున్సిపల్ చైర్మన్లు కూడా మన కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలకు సంబంధించి యువ కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, మహిళా కాంగ్రెస్, ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్ అన్ని వర్గాలు కూడా పెద్ద ఎత్తున ప్రతి గ్రామం నుంచి ఆ యొక్క పాదయాత్ర విజయవంతం చేసే విధంగా ఒక రూట్ మ్యాప్ చేసుకొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ 20 నెలల లోపల పేదలకు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు, సన్న బియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ, అదేవిధంగా 200 యూనిట్కు కరెంటు మాఫీ కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, రైతు భరోసా కానీ, మా మహిళా రైతు బస్సు ఉచిత బస్సు సౌకర్యం కానీ, ఇందిరా మహిళా శక్తి కానీ, రాష్ట్రంలో ఎవరు కూడా ఊహించని విధంగా నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు ఇవ్వడం కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకెళ్లే విధంగా జనహిత పాదయాత్రను విజయవంతం చేయాలని చెప్పి ఈ వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పిసిసి తరఫున రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు, ఏఐసిసి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ, ఏఐసిసి అధ్యక్షుల తరఫున ఈ వరంగల్ జిల్లా సమన్వయం చేయడానికి ఇక్కడ నన్ను బాధ్యతగా నాకు కానీ మా వైస్ ప్రెసిడెంట్గా ఉన్న మా సత్యనారాయణ గారి, మా గౌరవ మా మిత్రులు పెద్దలు, మా ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు అందరం కూడా మేము మీ అందరినీ సమన్వయం చేయడానికి రేపు 25వ తారీఖు పాదయాత్ర ఏ విధంగా విజయవంతం చేసే విధంగా ప్రతి ఊరు నుంచి, ప్రతి మండలం నుంచి, ప్రతి నియోజకవర్గం నుంచి కార్యకర్తలు సమన్వయం చేసే విధంగా ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం పూర్తి అయ్యేంత వరకు మా వైస్ ప్రెసిడెంట్ కానీ, మా ప్రధాన కార్యదర్శి కానీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానీ, నేను కానీ మేము సమన్వయం చేయడానికి మరి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, రాష్ట్ర మంత్రిగా, ఈ యొక్క ఉమ్మడి జిల్లాకు ఇన్ఛార్జిగా, కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జిగా మనస్ఫూర్తిగా, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గం తరఫున ఈ జిల్లా మంత్రిగా శ్రీనివాసరెడ్డి గారు పెద్దలు వారు కూడా ఉన్నారు. మరి మేమందరం సమన్వయంతో ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసి ప్రజలకు ఇచ్చిన ఫలాలు ప్రజల వద్దకు చేరే విధంగా ఈ పాదయాత్ర మనం ముందుకు పోతుందన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, మరుసటి 26వ తారీఖు ఉదయం ఇప్పుడే మా ఇన్ఛార్జ్ గారు చెప్పినారు, ఈ యొక్క పాదయాత్రకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మా రాజు ఠాకూర్, మా శంకర్ నాయక్ అన్న, మరి వారు ఇద్దరు కూడా నేను ముగ్గురం కలిసి మా వైస్ ప్రెసిడెంట్, మా జనరల్ సెక్రటరీ అందరం కూడా సమన్వయం చేసుకొని ఉదయం నెక్స్ట్ డే శ్రమదానం ఉంటుంది. ఆ శ్రమదానంలో భాగంగా ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ స్కూల్ ఉంటుందో అక్కడ శ్రమదానం చేసి అక్కడ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టి దాని తదనంతరం పెద్ద ఎత్తున ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల ముఖ్య కార్యకర్తలతో కూడా ముఖాముఖిగా అటు పిసిసి అధ్యక్షుడు గారి నేతృత్వం లోపల, ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వం లోపల ఇన్ఛార్జ్ జనరల్ గారు వారు నేరుగా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుందన్న విషయాన్ని మరొక్కసారి మా మీడియా మిత్రుల ద్వారా మనస్ఫూర్తిగా నేను మనవి చేసుకుంటూ, మన పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలందరూ కూడా తరలివచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ, మీ లక్ష్మణ్ కుమార్గా, మీ అన్నగా, ఈ రాజకీయ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ ఈ వరంగల్ జిల్లాలో సమన్వయం చేయడానికి నాకు ఇచ్చిన బాధ్యతను గౌరవ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు సీతక్క గారు కానీ, మా కొండ సురేఖ సోదరిబరి గారు కానీ, మా గౌరవ జిల్లా కాంగ్రెస్ సంబంధించిన అధ్యక్షులు కానీ, మా శాసన సభ్యులు గారు కానీ, మా శాసన మండలి సభ్యులు గారు కానీ, అదేవిధంగా మా సోదరిమణి ఎంపీ గారు, మా బలరాం నాయక్ ఎంపీ గారు, అదే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ సంబంధించిన అన్ని అనుబంధ సంఘాల సంబంధించిన కూడా మన పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. ఇంతకుముందే అనుకున్నట్టుగా జనహిత పాదయాత్ర ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న ప్రతినిత్యం ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయంగా మా ఆది నాయకత్వం నుంచి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు పనిచేసే లక్ష్యంతో మరింత శక్తివంతంగా, సమర్థవంతంగా ప్రభుత్వ పథకాలు ప్రతి చివరి ఇంటి వరకు చేరే విధంగా మరి నడవాలనే ఉద్దేశంతో ఈ జనహిత పాదయాత్ర ద్వారా మా ఏఐసిసి ఇన్ఛార్జి
సోదరిమణి మీనాక్షి నటరాజన్ గారు చేపడుతున్నటువంటి పాదయాత్రలో వరంగల్ ఉమ్మడి జిల్లా కార్యకర్తలు అదేవిధంగా ప్రజలు అందరూ పాల్గొని వారి యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశమైనటువంటి జనహితాన్ని, జన అభివృద్ధిని, జన సంక్షేమాన్ని కోరుకొని చేస్తున్నటువంటి పాదయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుకుంటూ పేరు పేరున అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.